హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది రబ్బర్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇది నేను స్టెమ్ కటింగ్ నుంచి గ్రో చేశాను. సో ఈ రకంగా వచ్చింది. సో దీన్ని నేను ఎలా కటింగ్ తీసుకున్నాను, ఎలా గ్రో చేశాను, ఎంత టైం పట్టింది, సో ఎలా గ్రో చేసుకోవాలి, ఈ వాటరింగ్ కండిషన్స్ అవి ఏంటి, సో ఇవన్నీ కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇందులో మీరు చూడండి. సో మీకు సరదా ఉన్నట్టయితే ఒక చిన్న స్టెమ్ తెచ్చుకొని మనం హ్యాపీగా ఇలా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మంచిగా చూస్తున్నారు కదా, చక్కగా లీవ్స్ వస్తున్నాయి, ఎంత బాగుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను కటింగ్స్ చూపిస్తాను, చూడండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను ఈ ప్లాంట్స్ రబ్బర్ ప్లాంట్స్ వేశాను ఫ్రెండ్స్. ఇవి నేను ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చి మంచి సమ్మర్లో వేశాను అనమాట. సో కటింగ్స్ తీసుకుని వచ్చి వేశాను. సో ఇప్పటికీ ఇవి ఇలా మనకి మంచిగా వచ్చాయి. సో నేను వీటిలో ఎలా నాటాను, ఈ కటింగ్స్ దీన్ని మనం ఎలా పెట్టుకుంటాము ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను కటింగ్స్ ఎలా తీసుకున్నాను, అలాగే వాటిని ఎలా పెట్టాను. చాలా కటింగ్స్ పెట్టాను ఫ్రెండ్స్, కానీ నాకు అన్నీ సర్వైవ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైమే ఇది చేయటం. అదిను అంటే ఎలా గ్రో చేయాలనేది పెద్ద ఐడియా లేదు. కొన్ని రిఫరెన్స్లు చూసి నేను వేసాను అనమాట. సో అలా తర్వాత ఫిబ్రవరి మార్చ్ అంటే మంచి సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. సో ఆ సమ్మర్ ఎఫెక్ట్ కూడా చాలా వరకు ఉన్నదనమాట. అయితే దీనికి నేను ఎలాంటి శాండ్ సాయిల్ మిక్స్ చేసి తీసుకున్నాను, సాయిల్ మిక్సర్ ఏంటి అన్నది చూపిస్తాను. అలాగే ఎలా మనం దీన్ని కట్ చేసుకుని నాటుకుంటే మనకి ఈ ప్లాంట్స్ ఎలా రెడీ అవుతాయి అన్నది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. బాగున్నాయి కదా, ఈ కలర్ నాకు చాలా నచ్చింది. ఇది నాకు మా తెలిసిన కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నదనమాట. సో దాని నుంచి నేను 2 స్టెమ్స్ తీసుకుని వచ్చి వాటి నుంచి కటింగ్స్ వేశాను. ఇలా చాలా కటింగ్స్ వేశాను, కానీ అంటే నాకు ఏంటి ఎండలోనే వాళ్ళ ఇంట్లో చెట్టు ఉండడం వల్ల నేను సరే అయితే ఎండలో బతికేస్తుంది కదా అని కొంచెం కటింగ్స్ పెట్టినప్పుడు నీళ్ళలో పెట్టాలి, కానీ కొంచెం అశ్రద్ధ చేశాను. సో దానివల్ల చాలా కటింగ్స్ పోయాయి. సో అమ్మో అన్నీ పోతున్నాయి అని భయపడి మళ్ళీ నీడలో పెట్టేశాను పర్టికులర్గా. సో దానివల్ల ఇవి మంచిగా మళ్ళీ వచ్చేసాయి, అంటే ఇలా గ్రో అయ్యి. మిగిలినవి కొంచెం మిస్ అయ్యాను. అయితే ఇవేంటి అంటే కటింగ్స్ తీసుకునేటప్పుడు మనం కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకున్నట్టయితే మనం ఈజీగా ఈ ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఏంటి అంటే ఇది రూటింగ్ వచ్చి మనకి ప్లాంట్ ఇలా సర్వైవ్ అవ్వడానికి 6 to 8 months టైం అయితే కంపల్సరీ తీసుకుంటుంది. ఎందుకంటే ఇది చాలా స్లో గ్రోత్ ఉన్న ప్లాంట్ మనకి. అందుకేనేమో నర్సరీస్లో కూడా కొంచెం తక్కువ రేట్లో ఇస్తారు. సో ఇది నేను ఈ స్టెమ్స్ అవి ఎలా తీసుకుని వచ్చాను, ఎలా కటింగ్ పెట్టాను అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మీకు కూడా సరదా ఉన్నట్టయితే ఎక్కడైనా మీకు అవైలబుల్ ఉంటే నర్సరీస్లో ఇలా మనకి ప్లాంట్స్ దొరుకుతాయి. ఇది సీజను, అంటే ఇప్పటి నుంచి డిసెంబర్ దాకా కూడా మనకి ఈ ప్లాంట్స్ ఇలా అవైలబుల్ అవుతాయి. తర్వాత మనకి ఇలా స్టెమ్స్ కటింగ్స్ ఎక్కడైనా మనం తీసుకోగలిగి మనం జాగ్రత్తగా పెంచుకుందాము అని అనుకున్నట్టయితే సో వీటిని మనం ఎలా కటింగ్స్ తీసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో మీకు చూపిస్తాను చిన్న అవగాహన కోసం. సో మనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్, ఎలా వస్తాయో మన ప్లాంట్స్. అయితే సాయిల్ మిక్సర్లో నేను ఏం చేశాను అంటే పర్టికులర్గా కొంచెం రేషియో అంటే 50-50 లాగా శాండ్ మిక్స్ చేశాను. మన గార్డెన్ సాయిల్ కొంచెం 50%, తర్వాత మన శాండ్ కొంచెం, తర్వాత కొంచెం కంపోస్ట్ లైట్గా, అంటే ఒక 2 పిడికిళ్ళు, ఒక పిడికి 2 పిడికిళ్ళు అలా ఒక చిన్న కంటైనర్కి. ఎక్కువ అవసరం లేదు, కానీ కొంచెం గ్రోత్ వచ్చి లీవ్స్ బలంగా రావాలి అని అనుకున్నట్టయితే రూటింగ్ అది వచ్చిన తర్వాత మళ్ళీ మనం అప్పుడు యాడ్ చేసుకుని ఇవ్వచ్చు. లేదు అంటే జస్ట్ కొంచెం లైట్ మిక్సర్లో మనం కిచెన్ కంపోస్ట్ కానీ ఏదైనా లైట్గా యాడ్ చేసి ఈ 3 మనం కలుపుకునేట్టయితే మనకి ప్లాంట్స్ గ్రోత్ ఒక 6 to 8 monthsలో మంచిగా ఇలా ఈ రేంజ్లో, అంటే ఒక 1.5 feet దాకా, 1 feet 1.5 feet దాకా వస్తుంది. అయితే నేను ఇవి చిన్న కంటైనర్స్లోనే ఉంచాను కదా ఫ్రెండ్స్. సో వీటన్నిటిని మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పెద్ద కంటైనర్లో వేసుకుని నీట్గా పెట్టుకునేట్టయితే చక్కగా మంచిగా వచ్చేస్తుంది. సో ఇది రబ్బర్ ప్లాంట్ కదా, మనకి లీవ్స్ అవి కూడా చక్కగా భలే అందంగా ఉంటాయి. అందులో ఈ కలర్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నీడలో పెడితే లేత ఆకులు చూస్తున్నారు కదా, కొత్తవి వస్తున్నప్పుడు ఇలా మంచి షేడ్లో వస్తాయి. మరీ ఎండలో పెట్టేస్తే కొంచెం డల్ అవుతాయి అన్నమాట. సో ఇలా చూస్తున్నారు కదా, నీడలో పెడితే ఈ ఆకు ఎంత అందంగా వస్తుందో. చాలా అంటే నీడ అంటే కొంచెం సెమీగా, ఎక్కువ హీట్లో కూడా సర్వైవ్ అవుతుంది, కానీ
అంటే ప్లాంట్ రూటింగ్ వచ్చిన తర్వాత సర్వైవ్ అవుతుంది, కానీ కొంచెం సెమీ షేడ్లో పెట్టుకున్నట్టయితే ఇండోర్ ప్లాంట్ కింద మనం దీన్ని చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూద్దాం కటింగ్స్ ఎలా తీసుకుందామంటూ నేను మీకు చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెంచుకోవడానికి మనం కటింగ్స్ నేను తీసుకొచ్చానని చెప్పాను కదా. సో అవి వాటర్లో ఉంచాను, మీకు నేను చూపిస్తాను. ఇదిగోటి ఈ ప్లాంట్ ఇలా వాటర్లో ఈ కటింగ్ని తీసుకుని వచ్చాను అనమాట. తీసుకుని వచ్చి వాటర్లో పెట్టి ఉంచాను. మనం పాతుకునేదాకా ఎప్పుడైనా సరే కొమ్మలు నాటుకునేటప్పుడు వాడిపోకుండా ఉంటాయి కదా. సో వాటర్లో పెట్టడం అన్నది బెస్ట్ మెథడ్ అనమాట. అయితే ఈ క్రోటన్ ఈ రబ్బర్ ప్లాంట్ని మనం 2 రకాలుగా నాటుకోవచ్చు. డైరెక్ట్గా మనం మట్టి, శాండ్, సాయిల్ తర్వాత అన్నీ కలిపి మట్టి మిశ్రమంలో కూడా నాటుకోవచ్చు, అదొక పద్ధతి. అలాగే వాటర్లో కూడా మనం దీన్ని గ్రో చేసుకోవచ్చు అనమాట. సో నేను వాటర్లో కూడా గ్రో చేశాను ఫ్రెండ్స్. అయితే నేను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే నార్మల్ వాటర్ వేసేసాను, అంటే బోర్ వాటర్ వేసేసాను. బోర్ వాటర్ కొంచెం మనకి దీనిగా ఉంటుంది కదా, దానివల్ల అది కొంచెం వైట్గా రూట్స్ వస్తూ కూడా మళ్ళీ పాడైపోయింది అనమాట, రాలేదు, అంటే సర్వైవ్ అవ్వలేదు. అప్పుడు నాకు అర్థమైంది, అలా కాదు, మంచిగా ట్యాప్ వాటరే వేయాలని చెప్పేసి కొళాయి వాటర్ మనం వేసుకోవాలి. అంటే అదొక ఫస్ట్ టిప్. మనం ఎప్పుడైనా రూట్స్ రావాలి అనుకుని వాటర్లో పెట్టేటప్పుడు మామూలుగా మనం ఏ ప్లాంట్స్ అయితే అదే కటింగ్స్ ఏవైతే పెట్టాలనుకుంటామో ఆ కటింగ్స్ అని కూడా మనం ట్యాప్ వాటర్లో, అంటే సాఫ్ట్ వాటర్ కదా, అందులో పెట్టేసుకుంటే సరిపోతుంది, హార్డ్ వాటర్లో పెట్టకూడదు అనమాట. సో ఈ దీంట్లో నేను ఇది స్టెమ్ కూడా తీసుకున్నాను, రెండు కటింగ్స్ తీసుకుని వచ్చాను ఇవాళ. సో ఇవి నాకు చాలా నచ్చాయి ఫ్రెండ్స్ ఈ ప్లాంట్స్. అందుకోసం అని చెప్పి ఎలాగైనా ప్రాపగేట్ చేయాలి అని జాగ్రత్తగా మళ్ళీ తెచ్చుకొని వచ్చాను అనమాట. ఇది ఫస్ట్ ప్రాపగేట్ చేసింది, చూస్తున్నారు కదా. సో ఈ స్టెమ్ ఇలా మనం కొమ్మని కట్ చేసి, అంటే చిన్న స్టెమ్ ఎలా కట్ చేసానో నేను మీకు చూపిస్తాను వీడియోలో. అందుకోసం ఈ స్టెమ్స్ కూడా తీసుకుని వచ్చాను. సో దాన్ని ఇలా చేస్తే ఇక్కడ నుంచి ఈ కింద నుంచి అనమాట, ఈ కింద నుంచి చూస్తున్నారు కదా, ఇది ఇలా స్టెమ్ లాగా స్టాండ్ అయ్యింది. ఇది మనం సాయిల్లో పెట్టుకునేటప్పుడు అనమాట. వాటర్లో కూడా ఎలా వస్తుందో నేను మీకు అది చూపిస్తాను, ఎలా కటింగ్ పెట్టుకోవాలో. కాబట్టి ఫస్ట్ దీన్ని కటింగ్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా షార్ప్ బ్లేడ్ కానీ లేదా మంచి కట్టర్ కానీ తీసుకోవాలి. అయితే మనం ఏంటంటే నార్మల్గా లీఫ్ ఇక్కడ నుంచి పెడితే వస్తుందేమో అని నేను చెక్ చేశాను, నాకు ఫస్ట్ అయితే రాలేదు. మరి అది వాటర్ డిఫరెన్స్ వల్ల రాలేదో లేదా అంటే అలా రాదో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం ఇలా కట్ చేసిన కొమ్మని ఇలా స్టెమ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. సో నేను అవి కట్ చేసి మీకు చూపిస్తాను. ఇలా మంచిగా గ్రోత్ ఉన్న ఈ స్టెమ్స్ని మనం తెచ్చుకునే, అంటే హెల్దీగా ఉన్నాయి కదా ఈ స్టెమ్స్, వీటిని మనం కటింగ్స్ నుంచి చక్కగా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే టైం అయితే పడుతుంది, దీనికి చాలా పేషెన్స్ కావాలి మనకి. ఆల్మోస్ట్ 3 months అని రఫ్గా అనుకోవచ్చు. అంటే స్టార్టింగ్ ఓకే సర్వైవ్ అయింది, వస్తుంది, ఇది చిగురు వస్తుంది, బతుకుతుంది అని అనుకోవడానికి 3 to 4 months మనకి పట్టేస్తుంది. నేను ఆ క్లిప్పింగ్ ఈ మొక్కది ఎలా వచ్చిందో, అంటే ఫస్ట్ లీఫ్ ఎలా వచ్చిందో నేను ఆ క్లిప్పింగ్ దీనిలో మీకు యాడ్ చేస్తాను, చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో కంటిన్యూషన్ ఇలా ఆకులన్నీ వేసుకుని వచ్చిందనమాట ఒకటి. సో దీన్ని నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది మనం ఎప్పుడైనా సరే కొమ్మని చిన్నది తీసుకుని ఈ లీఫ్ని ఇక్కడ నుంచి కట్ చేసినట్టయితే వస్తుందని అనుకున్నాం కదా. సో నేను ఇది అలాగే కట్ చేస్తున్నాను, చూడండి. నోడ్ పైన, అంటే కిందది సర్వైవ్ అవుతుంది, పైది సర్వైవ్ అవుతుంది, 2 స్పాయిల్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇలా నీట్గా షార్ప్ కట్ ఒకటి ఇచ్చి ఇలా తీసుకోవాలి, చూస్తున్నారు కదా. సో ఇది జస్ట్ ఇలా వాటర్లో ఉంచుతాను. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి రూట్ వస్తుంది కాబట్టి ఇది కూడా జస్ట్ నోట్స్ దగ్గర డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడ కూడా ఒకటి ఉన్నది కదా, ఈ రెండింటికి మధ్యలో ఉంచి జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. సో ఇదొక స్టెమ్ తీస్తున్నాను, చూడండి. ఇదే దీనిలో టెక్నిక్ ఫ్రెండ్స్. ఇది మనకి జాగ్రత్తగా అర్థమైతే ఈజీగా మనం ఎన్ని ప్లాంట్స్ అయినా ప్రాపగేట్ చేసుకోవచ్చు, వెదర్ కండిషన్స్ కొంచెం నార్మల్గా ఉన్నప్పుడైతే. సో ఇక్కడ నుంచి కూడా అలాగే చేస్తున్నాను, ఈ రెండింటి మధ్యలో, అంటే నోట్ డిస్టర్బ్ అవ్వకుండా ఆ గ్యాప్లోంచి కటింగ్స్ తీసుకోవాలి. సో ఇక్కడ 2 leaves వచ్చాయి, 2 stems చేయొచ్చు, కానీ నేను ఇలా ఉంచుదామని అనుకుంటున్నాను. సో చూస్తాను ఎలా వస్తుందో, మీకు కూడా చూపిస్తాను. అలాగే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఆకుతో పాటు ఆ స్టెమ్ తాలూకా ఇది ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఇది ఈజీగా బతుకుతుంది.
అలాగే ఇక్కడ కూడా ఈ 2 ఉంచి చూస్తాను ఫ్రెండ్స్. సో 2 వస్తాయో 1 వస్తాయో నాకు తెలీదు. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. 2 వస్తే బుషిగా వస్తాయి కదా 2 లీవ్స్ నుంచి. సో ఆ ఉద్దేశంతో అలా కొంచెం లెంగ్తీ స్టెమ్మే ఉంచాను. చూస్తున్నారు కదా ఎన్ని కటింగ్స్ వస్తున్నాయో మనకి. ఇది కూడా ఇలాగే తీసుకుందాం. ఇవి కొంచెం లేతగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కానీ జాగ్రత్తగా ట్రై చేద్దాం సర్వైవ్ అవ్వడానికి. సో ఇది కూడా ఇలాగే ఉంచేస్తాను. సో ఇందులోంచి చూడండి నాకు ఎన్ని స్టెమ్స్ వస్తాయో, ఎన్ని ఇందులో సర్వైవ్ అవుతుందో తెలియదు నాకు. ముందు కూడా నేను ఇలాగే పెట్టాను, కాకపోతే నాకు ఇలా అంటే తెలియలేదు అప్పుడు, ఇంత స్టెమ్ ఉంచలేదు. కొన్ని లీవ్స్ తీసేసి పెట్టాను అనమాట. అంటే ఓన్లీ లీవ్స్ కూడా కొన్ని పెట్టాను, అందుకు పూర్తిగా సెట్ అవ్వలేదు. సో ఇది మాత్రం చక్కగా ఇప్పుడు ఎలా కట్ చేస్తానో అలా వచ్చింది. దానివల్ల ఇది సర్వైవ్ అయింది. తర్వాత సమ్మర్ కూడా ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో కదా పెట్టానని అంటున్నాను. సో ఆ సమ్మర్ ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంటుంది. సో 2 ఇది 1 3 4 5 6 7 కటింగ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇందులోంచి. సో వీటన్నిటిని మనం చక్కగా నేనైతే మట్టిలోనే వేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాబట్టి ఈజీగా కొంచెం వచ్చేస్తుంది. అలాగే ఇంకొక స్టెమ్ కూడా తీసుకున్నాను అన్నాను కదా ఇది. సో దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఇందులోంచి కూడా అంటే మట్టిలో పెట్టినప్పుడు కొంచెం లేతదైనా వస్తుంది. ఇలా మనం అంటే వాటర్లో పెట్టేటప్పుడు కొంచెం ముద్ర స్టెమ్ కావాలి అనేది నా అబ్జర్వేషన్ అనమాట. కాబట్టి ట్రై చేసి చూద్దాం. సో ఇలా కిందది ముద్రదే అవుతుంది కాబట్టి ఈ 2 కూడా మనం వాటర్లో పెట్టేస్తాను నేను. సో వాటర్లో కూడా మనం ఇలా స్టెమ్ కట్ చేసే పెట్టాలి ఫ్రెండ్స్, అంటే స్టెమ్తోనే పెట్టాలి. పెడితేనే కింద నుంచి ఇదంతా రూట్స్ వస్తాయి. సో ఇలా మనం కొంచెం వాటర్లో, అంటే వాటర్ తగ్గించాలి ఇందులో, కొంచెం సఫిషియెంట్ వాటర్, ఇంత అక్కర్లేదు, కొంచెం తీసేస్తున్నాను దీనిలోకి చూడండి. సో అలా అది డిప్ అయ్యేలాగా మనకి తీసుకోవాలన్నమాట. నేను ముందు పెట్టినప్పుడు ఈ వాటర్ ఎక్కడైతే టచ్ అవుతున్నదో ఇక్కడంతా కూడా హార్డ్ వాటర్ స్ట్రెయిన్స్ వస్తాయి కదా, అలా వచ్చేసింది. సో రూట్స్ వచ్చాయి, కానీ మళ్ళీ ఆ హార్డ్ వాటర్ వల్ల అందుకోసం ఇలా పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది నేను ఇలా వాటర్లో వేసాను. అలాగే ఈ స్టెమ్స్ కూడా కట్ చేస్తున్నాను చూడండి, ఇవి కూడా యాజ్ యూజువల్. సో ఇలా తీసుకుందాం. సో ఇందులోంచి మనకి అన్ని సర్వైవ్ అయితే సంతోషం, ఎన్ని అయితే అంత మంచిది. కాబట్టి అలా ట్రై చేసి చూద్దాం ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా ఒకవేళ మీకు ఎక్కడైనా ఇలాంటిది అవైలబుల్ అయ్యి ఉండుంటే, ఈ వాతావరణం మంచి టైం కాబట్టి ఇది ట్రై చేసి చూడండి. ఒక 6 monthsలో మీ దగ్గర ఇలాంటి మంచి ప్లాంట్స్ ఎన్ని సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటే అన్నీ అయిపోతాయి అనమాట. చక్క చిన్న చిన్న కుండీల్లో మంచిగా పెట్టుకోవచ్చు. ఇది మహావృక్షమే ఫ్రెండ్స్, చాలా పెద్దదవుతుంది. నా చిన్నప్పుడు అంటే మేము స్కూలింగ్ టైంలో 9th 10th చదువుకునే టైంలో ఈ చెట్టుని చూసాము. అంటే ఇందులో వెరైటీ అనమాట, ఎంత బాగున్నాయో ఆకులు. రబ్బర్ చెట్టు అంటే అప్పటికి తెలియదు, ఈ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా పెద్ద ఐడియా లేదు. రబ్బర్ చెట్టు అని తెలుసు, కానీ అంటే రబ్బరు పాలు వస్తాయి ఏదో అలా అనుకున్నాం. మరి అది అంతకు మించి అంతగా అప్పుడు ఐడియా అయితే లేదు. కాబట్టి ఇది సో మామూలుగా అందంగా ఒక పెద్ద అంటే మంచిగా అప్పట్లో మంచి పొజిషన్లో ఉన్న ఒకళ్ళ ఇంటి ఎదురుగుండా అది వాళ్ళు వేసుకున్న ప్లాంట్. అంటే వాళ్ళు మనకి ఆ మెచ్యూరిటీ లేదు ఆ టైంలో, చిన్నపిల్లలం కదా. అంటే ఒక 15 years లోపల, ఇంకా 8 years 10 years అలా ఉంటుంది. 12-13 yearsలో ఉంటుంది, 7th 8th టైంలో చదివే టైంలో అనుకుంటాను. సో అది చాలా పెద్ద ప్లాంట్, ఎంత బాగుందో. అబ్బాయి ఇంత ఆకులు ఉన్నాయి, ఏం ప్లాంటో ఇది, ఎంత బాగుందో అని అనుకున్న రోజులు ఇప్పుడు గుర్తొస్తాయి ఇది మొక్క చూస్తే. సో ఇప్పుడు అనిపిస్తుంది. సో ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది కదా ప్లాంట్స్ మీద. సో ఇప్పుడు ఓకే, అప్పుడు వాళ్ళు ఇలా వేసుకున్నారు అని చెప్పేసి ఈ ప్లాంట్ అప్పుడు చూసామని. కాబట్టి చాలా పెద్ద ప్లాంట్ ఇది అవుతుందన్నమాట. అలాగే మనం చూస్తాం కదా గార్డెన్స్లో, అలా పెద్ద పెద్ద ఏరియాస్లో ప్లాంట్స్ పెంచే దగ్గర వాటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇలా కటింగ్స్ తీసుకున్నాను చూసారు కదా. సో ఈ ఆకు కూడా అలా తీసుకుని ఇదొకటి, దాన్ని నేను ఇలా మట్టిలో పెట్టాను. సో ఇలాగే చాలా పెట్టాను, సో మిస్ అయ్యాను. బట్ ఈసారి మాత్రం మ్యాక్సిమం పాసిబిలిటీ అన్నీ ట్రై చేసి అన్నీ వచ్చేలాగా, ఇప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా నాటుకుందాం. అయితే వీటిని నాటుకోవడానికి నేను మళ్ళీ ఇలాంటి కుండీలే రెడీ చేసుకున్నాను అనమాట. వీటిలో మట్టి మిశ్రమం ఉంది. సో అదేంటి అంటే మట్టి మిశ్రమంలో నేను ఏంటేంటి వేసాను అంటే, దీనికి కొంచెం ఎక్కువ అంటే వాటర్ అది ఉండిపోకుండా ఉండేలాగా ఉండాలి కాబట్టి కొంచెం శాండ్, ఒక 30-40% శాండ్, ఒక 10% ఇది ఏంటది లైట్గా కామెన్యూర్,
అలాగే మిగిలింది కొంచెం గార్డెన్ సాయిల్, అంటే కొంచెం గార్డెన్ సాయిల్ తక్కువే ఉంది, శాండే కొంచెం ఎక్కువ ఉంది యాక్చువల్గా, 50% అని అనుకోవచ్చేమో. సో ఇలా నేను ఇది కలిపి రెడీ చేసి ఉంచుకున్నాను. సో ఈ మిశ్రమాన్ని వీటిలో ఇప్పుడు మనం నాటుకుందాం. అదే ఈ వీటిలో ఫిల్ చేసి ఉంచుకున్నాను ఆల్రెడీ. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసేసుకున్నాం. ఇంకా ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, వాతావరణం చల్లగా పడింది కాబట్టి ఒక 3 monthsలో, అంటే డిసెంబర్ కల్లా, ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కల్లా మళ్ళీ ఇంత మంచి ప్లాంట్ ఈజీగా గ్రోత్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. హోప్ సో. బాగుందని అనుకుంటాను. ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది మీకు కూడా. సరదా ఉంటే ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్లో లేదా అవుట్డోర్ కూడా ఫ్రెండ్స్, ఇది ఇండోర్ అవుట్డోర్ ఎలా మనం ఎలాగైనా దీన్ని పెట్టుకోవచ్చు. సెమీ షేడ్లో పెట్టుకుంటే లీవ్స్ అనేవి చూస్తున్నారు కదా ఇలా మంచిగా వస్తాయి. నేను ఇదైతే ఎండలోనే ఉంచేసాను ఫ్రెండ్స్, అంటే ఓపెన్ ఎయిర్, మామూలుగా అన్ని ప్లాంట్స్తో పాటే పెట్టేశాను. సో అలా పెడితే ఇంకా మంచిగా వస్తాయి. మన చాయిస్ ఫ్రెండ్స్, మన కన్వీనియన్స్, మనకి ఎలా పెట్టుకోవాలంటే అలా. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా ఫస్ట్ ఒక్కొక్క దాంట్లోనే ఒక 3 పెడదామని అనుకుంటున్నాను. 3 సర్వైవ్ అయిపోయాయి అనుకోండి, మంచిగా ఇలాంటి 3 ప్లాంట్స్ రెడీ అయిపోతాయి. సో చూద్దాం ఏమవుతుందో, మీకు అప్డేట్ నేను తర్వాత ఇస్తాను. అంటే ఒక 3-4 months ఎలా వస్తుంది అంటే, ఈ లీఫ్ చూస్తున్నారు కదా, ఇందులో ఇలా వచ్చింది కదా, చిన్నది రెడ్ కలర్లో చిన్న లీఫ్ రౌండ్గా వస్తున్నది కదా. సో ఇలా మనకి రావాలన్నమాట. సో దీనికి వచ్చిన ఇది నేను మీకు క్లిప్పింగ్ దీనిలో యాడ్ చేస్తాను. ఆల్రెడీ చూడండి. సో అంటే ఆల్రెడీ నేను సర్వైవ్ చేసింది కాబట్టి సో చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఫస్ట్ డే అలా చూసినప్పుడు అమ్మా ఇది బతికింది, కనీసం ఇవి ఒక్కటైనా వచ్చేసింది, పోనీలే ఈసారి మళ్ళీ వేసుకుందాం అని ఫీల్ అయ్యాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో వీటన్నిటిని ఫస్ట్ ఇలా సెట్ చేసుకుందాం. నాకు కిచెన్ ఐటమ్సే గార్డెన్ ఐటమ్స్ కూడా ఫ్రెండ్స్, ఇంట్లో కొంచెం పాడైన ఉంటాయి కదా వాడనివి, లేదా అంటే అలా సెట్ చేసుకుంటాను. సో చూద్దాం ఇది ఎలా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇవి నాటేసుకుందాం. ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఇవన్నీ కూడా మంచిగా ప్లాంట్స్ అన్నీ వచ్చేలాగా మనం నాటుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా ఇలా పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా జాగ్రత్తగా పెట్టేసుకుని ఒక్కసారి ఇలా మనం గట్టిగా ఏదైనా ఒక వేలుతోటి కానీ లేదా అంటే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్తో కానీ జస్ట్ అలా అంటే సరిపోతుంది. అలాగే ఇవన్నీ కూడా ఇలాగే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నేను ముందు కూడా ఇలాగే పెట్టాను. సో ఇవన్నీ వచ్చేసాయి అనుకోండి ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మన ప్లాంట్ చక్కగా సర్వైవ్ అయింది అని. సో అప్పుడు ఎన్ని ప్లాంట్స్ అయినా మనం రెడీ చేసుకోవచ్చు. కాబట్టి ట్రై చేద్దాం. ఇవి నర్సరీలో కూడా అంటే టైం పడుతుంది కాబట్టి కొంచెం 100 రూపీస్ అలా అమ్ముతారు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ నర్సరీలో అడిగి చూశాను. అంటే నేను వెళ్ళేసరికి నాది ఇలాంటి ప్లాంట్సే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలా ఇదే దీంట్లో అప్పుడు అనుకున్నాను, ఇది టైమా ఇక్కడ, అంటే నేను ఎలా పెట్టానో అలాగే వాళ్ళు కూడా సెట్ చేశారు, బాగానే వచ్చింది అని అప్పుడు అనుకున్నాను అన్నమాట. అంటే వాళ్ళ టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, నర్సరీ డెవలప్మెంట్లో వాళ్ళ ప్లాంట్స్ వచ్చే టైంని బట్టి వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తారు కదా ఫ్రెండ్స్. అలా వేసుకుని కొంచెం లైట్గా మళ్ళీ గార్డెన్ సాయిల్ ఇలా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. అంటే అవి కదలకుండా అలా ఒత్తుకుని ఉండేలాగా అన్నమాట. కొంచెం ట్రై చేద్దాం. దీనికి కూడా అలాగే లాస్ట్లో వేసాను చూసారు కదా, మధ్యలో అంటే లీఫ్ అది వచ్చిన తర్వాత అప్పుడు దానికి కొంచెం సపోర్ట్ ఉంటుందని చెప్పేసి, కదలకుండా గాలి వర్షం అది వచ్చింది కదా, సో సపోర్ట్ ఉంటుంది వేద్దామని అలాగే వేసాను. సో ఇది ఇలా వేసుకుని వాటరింగ్ చేసేసుకుని కదలకుండా ఒక మంచి ప్లేస్లో పెట్టేసుకుంటే డైలీ మనం లైట్గా వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో చూద్దాం ఇవి ఎలా డెవలప్ అవుతాయో. ఇందులో ఒక 3 లీవ్స్ వేసాను. అలాగే ఇది పెద్దది ఉంది కదా ఫ్రెండ్స్, దీనిలో సెంటర్లో వేద్దాం. ఇలా 2 ఉన్నాయి కదా ఇందులో, అందుకోసం ఒకటి ఇక్కడ వేద్దాం, ఒకటి ఇక్కడ వేద్దాం. సో ఇది కూడా జస్ట్ ఇలా దగ్గరగా అనేసుకోవాలి.
అలాగే ఇవి కూడా మెల్లిగా నాటేసుకుందాం ఫ్రెండ్స్. వర్షం వచ్చేలా ఉంది, వాతావరణం చల్లగా ఉంది. అందుకోసం ఏంటంటే ఈ కటింగ్స్ ఇప్పుడు వేసుకుంటే చక్కగా వస్తాయి కదా. మళ్ళీ ఏదో చిన్న తుఫాన్ అంటున్నాడు, పోనీలే వర్షాకాలం బదులు తుఫాన్లే వస్తున్నాయి, తుఫాను కాలమే అయిపోయింది మనకి కదా ఫ్రెండ్స్. సో ఇలా ట్రై చేద్దాం. కొంచెం కదలకుండా, గాలి వచ్చినా కదలకుండా జాగ్రత్తగా ఉండే ప్లేస్లో మనం కొంచెం పెట్టేసుకుంటే ఈజీగా మనకి గ్రోత్ మంచిగా వచ్చేస్తాయి. అలాగే ఇది కొంచెం 2 స్టెమ్స్ ఉన్నాయి కదా, ఇది మనం కొంచెం స్పేస్ ఇద్దాం. ఇక్కడి నుంచి 2 వస్తాయి. సో ఇందులో ఒకటే పెడితే బాగుంటుందేమో అనిపించింది. సో ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. సో కొంచెం మెల్లిగా అలా ఒత్తుకుంటే అది లోపల నుంచి రూట్స్ ఫామ్ అయ్యాక కింద నుంచి లీవ్స్ అదే మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట హ్యాపీగా. ఇలా మనం వీటన్నిటిని వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఒక చిన్న వాటర్ బాటిల్కి లైట్గా కన్నం పెట్టి, అంటే మూతకి మనకి తెలుసు కదా చిన్న స్ప్రేలా చేసుకోవాలి. నేను అది కిందనే ఉన్నది బాటిల్ తేలేదు, అందుకోసం దీంతో నార్మల్గా చూపిస్తున్నాను. సో అలా మనం జస్ట్ ఇలా చేసుకుని, అంటే ఫస్ట్ టైం కొంచెం వాటరింగ్ ఫుల్ చేసేసుకున్నట్టయితే అది బయటకు వచ్చేస్తుంది కదా ఎక్సెస్ వాటర్, అంటే సెటిల్ అవుతుంది. అప్పటి నుంచి ఇది ప్లాంట్ సెట్ అదే మనం పెట్టిన స్టెమ్స్ కటింగ్స్ అన్నీ కూడా సెటిల్ అవుతాయి. సో ఇంకా అక్కడి నుంచి మనం లైట్ వాటరింగ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. అంటే జస్ట్ మన వాతావరణం చూసుకుని ఎండిపోకుండా, అలాగే మట్టి నార్మల్గా తడిగా ఉండేలా చూసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఎక్కువ వాటరింగ్ కూడా దీనికి అవసరం లేదు. సో ఆల్టర్నేట్ డేస్ చేసుకున్నా సరిపోతుంది. సో మనం అది చూసుకుని మనకి ఎలా కన్వీనియంట్ అని అనిపిస్తే ఆ రకంగా మనం వాటరింగ్ చేసుకుని కొంచెం, అయితే ఇది మనం వేసిన మట్టి మిశ్రమాన్ని బట్టి సాయిల్ తాలూకా మాయిశ్చర్ కూడా ఉంటుంది కాబట్టి అది మెయింటైన్ అయ్యేలా చూసుకుంటే చాలు ఫ్రెండ్స్. సో మనకి మళ్ళీ మంచిగా ఇలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఇది నా ఫేవరెట్ ప్లాంట్ ఫ్రెండ్స్. నేను చక్కగా ఒక లీఫ్ వేసి దీనికి మీకు లాస్ట్లో కూడా ఒక క్లిప్పింగ్ పెడతాను, అంటే ఇది ఎలా వచ్చిందో ఫస్ట్ లీఫ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్ని కటింగ్స్ పోయి ఆల్మోస్ట్ ఒకటేనా మిగులుతుందా అని అనుకున్నాను, అవి ఒకటే మిగిలింది. సో మళ్ళీ ఇవన్నీ గ్రో చేద్దాం, సరే వచ్చింది కదా అని చెప్పేసి ఈ వీడియో మీకు కూడా షేర్ చేసుకోవడం కోసం నేను ఇది మళ్ళీ రీగ్రో అంటే సెకండ్ టైం చేస్తున్నప్పుడు మీకు నేను చూపించాను ఫ్రెండ్స్. సో మనం ఇలా కొంచెం ఇది మంచి వాటర్ పెట్టాలి. నేను ఇక్కడ యూస్ చేసిన వాటర్ పెట్టాను, మీకు చూపించడం కోసం ఇలా పెట్టాను. ఇది నేను మళ్ళీ వాటర్ చేంజ్ చేసేస్తాను, మన డ్రింకింగ్ వాటర్ వేసేసి ఇలా మనం దీంట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది వాటర్లో గ్రో చేసుకున్నప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఒకటి స్టెమ్ ఉంది పక్కన చిన్నది, స్టెమ్తో కటింగ్ తోటి నేను పెట్టాను. ఒకటి లీఫ్ కట్ అయిపోయింది అనమాట, లాస్ట్ది కిందది ఒక స్టెమ్, ఆ స్టెమ్లో లాస్ట్ లీఫ్ కట్ అయిపోయింది. సో దాన్ని కూడా పెట్టాను, చూద్దాం ఫ్రెండ్స్ ఎలా సర్వైవ్ అవుతుందో. సో ఇది మంచి వాటర్లో, అంటే మంచి నీళ్ళలో, తాగే నీళ్ళలో గ్రో చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే మీరు కూడా ఇలా చేయడానికి ట్రై చేయండి, గార్డెనింగ్ ఎంజాయ్ చేయండి, మంచిగా మొక్కలు డెవలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. అయితే ఫ్రెండ్స్ అంటే మనం ఒక చిన్న టిప్ ఏంటంటే, వీటిని మనం జాగ్రత్తగా కొంచెం ఎక్కువగా గాలి తగిలి మూవ్ అయిపోయే ప్లేసెస్లో కాకుండా కొంచెం ఏ గోడకి అద్దుగా ఉండే దాంట్లోనో, లేదా మన దగ్గర ఆల్రెడీ పెద్ద కొంచెం ప్లాంట్స్ మాత్రం 1 అడుగు 2 అడుగులు హైట్ ఉంటే వాటి కిందనో, లేదా ఆ కంటైనర్లోనో, లేదా అంటే అన్ని కలిపి జాగ్రత్తగా, అంటే నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక చిన్న కంటైనర్ తీసుకుని అందులో పెట్టేసి స్టెప్స్ దగ్గర కానీ వర్షం పడితే ఎక్కువ వర్షం పెద్దవాని కాదు, చిన్న జల్లు పడేలాగా పెట్టుకుంటే ఫాస్ట్గా వీటికి లైఫ్ వచ్చేస్తుంది. ఇంకొంచెం అంటే సమ్మర్ కన్నా ఇప్పుడు ఈ సీజన్లో
ఈజీగా రికవర్ అయిపోతాయి, మంచిగా గ్రోత్ వస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా అలా ట్రై చేయండి. ఎందుకు అంటే ఇది అనువైన సమయం వీటిని గ్రో చేసుకోవడానికి. వర్షాకాలం పర్టికులర్గా మనకి కొంచెం రెయిన్స్ ఉండేటప్పుడు వాటిని చేయాలి కదా ఫ్రెండ్స్, ఈజీగా మనకి అప్పుడు ఇవి డెవలప్ అవుతాయి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, ఎంజాయ్ గార్డెనింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఇది ఫ్రెండ్స్, వీటిని ఇలా నాటేసుకున్నాం కదా, వీటి తాలూకా అప్డేట్ అంతా కూడా నేను మీకు మళ్ళీ ఒక 3-4 months అంటే మధ్యలో నేను వీడియో గార్డెన్ అప్డేట్ చూపించినప్పుడు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. కానీ మనకి కొంచెం ఇలా దానిలోంచి అంటే లీఫ్ రావడానికి అట్లీస్ట్ 3 months టైం పట్టేస్తుంది ఫ్రెండ్స్, గ్యారంటీగా ఫస్ట్ లీఫ్ రావడానికే టైం పట్టేస్తుంది. సో బై ఛాన్స్ వేరంగా వచ్చేస్తే ఇంకా హ్యాపీయే, కాబట్టి టైం పడుతుంది. కాబట్టి నేను మీకు చూసుకుని దీని అప్డేటు ఎప్పుడైతే ఇది మళ్ళీ వచ్చిందో అప్పుడు మీకు కంటిన్యూషన్ అప్డేట్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 6 monthsకి మనకి ఈ రకమైన ప్లాంట్ తయారవుతుంది. ఇవి మనం నర్సరీలో కొనుక్కున్నప్పుడు కొంచెం కాస్ట్ ఉంటాయి, అంటే 100, 90, 80 మొక్కని బట్టి కూడా వాళ్ళు అమ్ముతారు కదా సైజులో. కానీ కారణం ఏంటి అంటే నార్మల్గా ప్రైస్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే నార్మల్ ప్లాంట్స్ అన్ని 50-60లో వస్తున్నాయి కదా, 40-50-60. సో ఇవైతే కొంచెం 90-100 దాకా అమ్ముతారు. ఎందుకంటే అప్పుడు అనిపించింది ఇన్ని రోజులు వాళ్ళు మెయింటైన్ చేస్తే కదా మన ఈ ప్లాంట్స్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది, కాబట్టి దే మే చార్జ్ ప్రైస్ అని చెప్పేసి అనిపించింది. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఎలా కంటిన్యూషన్ చూద్దాం. ఇది ఫ్రెండ్స్ దీని తాలూకా రిజల్ట్ చూస్తున్నారు కదా. ఇది ఆఫ్టర్ ఆల్మోస్ట్ 4 months అవుతుంది ఇలా రావడానికి. అంటే ఇది నేను మార్చిలో పెట్టాను, మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 to 6 months పట్టేసింది దగ్గరగా. అంటే ఒక లీఫ్ చిన్న షార్ట్ కట్లో పెట్టాను అనమాట, కింద నాకు చిన్న స్టెమ్ తోటి. సో సర్వైవ్ అలా 4-5 పెట్టాను నేను ఆల్రెడీ, కానీ ఇది ఒక్కటి సర్వైవ్ అయింది. కనీసం ఒకటైనా అయితే బాగుండు, అన్నీ ఒకటి పోతూ ఉంటే అలా అనిపించింది అనమాట. ఆఖరికి ఇది మాత్రం ఇలా వచ్చింది. సో ఇది వచ్చి దగ్గర ఒక 3 weeks అవుతున్నది ఫ్రెండ్స్. సో ఒక్క ప్లాంట్ నాకు దీని నుంచి వచ్చింది. ఈ రకంగా మనం ఇవన్నీ నాటుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మళ్ళీ మనకి ఒక 3-4 leaves రావడానికి అట్లీస్ట్ ఒక 4 to 5 months అయినా పట్టొచ్చేమో అనిపిస్తున్నది. కానీ వాతావరణం చల్లగా ఉండి ఇప్పుడు వింటర్ కండిషన్స్ బాగుంటాయి కాబట్టి, రైనీ సీజన్ వింటర్ వచ్చేది కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఫిబ్రవరి, మార్చి కల్లా ఫస్ట్ లీఫ్, సెకండ్ లీఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నాను. సో ఈ రకంగా మనం ఈ 4 monthsలో కొత్త ప్లాంట్స్ని మన దగ్గర జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.